రక్షగా నీకు మహిమ 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 గొప్ప దేవా నీకు మహిమ గొప్ప దేవా నీకు మహిమ గొప్ప దేవా నీకు మహిమ పరిశుద్ధుడా నీకు మహిమ పరిశుద్ధుడా నీకు మహిమ పరిశుద్ధుడా నీకు మహిమ యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం 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 యేసు రక్తమే జయం 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 ప్రభాని కృప కలుగునుగాక ప్రభాని కృప కలుగునుగాక ప్రభాని కృప కలుగునుగాక ప్రభాని కృప కలుగునుగాక ఓ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నీ దాసులన్నైనా మరి క్షేమంగా మరి గృహము చేర్చుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాలం కూడా ప్రభా నీ వాక్యాన్ని వినుకుండగా మాకు నీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మీరే మాతో మాట్లాడమని తండ్రి గ్రహించగల శక్తిని మరి ప్రభా అర్థం చేసుకోగలిగిన కృపను దయచేయమని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని మీ సహాయంను కోరుకుంటూ యేసునామములో ఈ ప్రార్థనలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరినీ చూడటం చాలా సంతోషం. అమ్మా దేని గురించిరా? విజయవాడలోనండి విజయవాడ. అది నిన్న పొద్దున్న అనుకుంటా, అది నిన్న పొద్దున్న జరిగింది అనుకుంటానండి. ఒక 4 చనిపోయారని టీవీలో చూశాను నేను. సో అట్లా మరి అదే ఆ విజయవాడలో ఉన్న వర్షాలను బట్టి ఆగి ఉంటారండి. ఓకే ఓకే. ఎనీవే అయితే నాకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నారంటే వరంగల్ దగ్గర ఎక్కడికో వచ్చిందన్నారు. సో ఇంకా అది కూడా వెళ్ళిపోయినట్టున్నారు. మరి సరే ఏది ఏమైనా పిల్లరా మరి అంతా ప్రభు కృపే. మరి ఒక ఆయన అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాడంట. మనం మామూలుగా ఎన్ని గంటలకు వస్తామంటే చర్చికి 10 గంటలకు వస్తాం కదా. 10 గంటలకు ఎప్పుడు వర్షం రాదంట. కానీ ఇవాళ వచ్చింది. మరి ఏం చేస్తాం? మళ్ళీ అలాగే 1 గంటకి వెళ్ళిపోతాం కదా, అప్పుడు కూడా వర్షం రాదంట. ఏదో చిన్న తుఫర్లు వస్తాయంట. ఎప్పటి నుంచో చూస్తున్నాడంట. కానీ ఇవాళ కొంచెం వేరుగా ఉంది. కానీ మనకు భయం ఎక్కువ ఉంటుందండి. అంటే ఈ రోడ్లు మునిగిపోవడం, మీరు అన్నట్టు ఏది కొండలు ఎప్పుడైనా విన్నామా మనం? కొండలు బండలు జారిపోవడం మనం వినలే. సో ఇదంతా కొత్తగా మనకి కనబడుతుంది. కాబట్టి భయాన్ని బట్టి కొంత మనం అది చేస్తాం. ఈరోజు ఎవరైనా మానేశారు చర్చి? వర్షాన్ని బట్టి ఎవరైనా మానారా? ఎవరు లేదు కదా. అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా మరి ఒక వచ్చిన భాగాన్ని చూసుకుందాం. అమ్మా ఎవరు? వాళ్ళు పర్లేదండి. అదే దూరం అయితే మనం ఏం చేయలేము. సరేనండి. మరి మనకున్న సమయాన్ని బట్టి పిల్లరా 12:30 గంటల ముగించుకుంటారని చెప్పారు అయ్యగారు అమ్మా. సో మరి ఆ పద్ధతిని బట్టి మనం కూడా అదే సమయంలో మనం ముగించుకుందాం. మరి రండి నాతో పాటు ఒక వాక్య భాగాన్ని చూడండి. మరి పిల్లలు కూడా వస్తే బాగు. మరి మంచిది, వాళ్ళు ఏమైనా పని ఉన్నారేమో. సో గలతీలకు రాసిన పత్రికలో పిల్లరా మరి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను మనము అన్ని ప్రశ్నలను మనం చూడలేము. కానీ వాటిలో ఉండి ఒక చిన్న వచనాన్ని వాక్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 3వ అధ్యాయంలో పిల్లరా మరి 6 వచనాలు మనం ఒక్కసారి మరి చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. ఎంత గట్టిగా చదవగలమో అంత గట్టిగా మనం చదువుకుందాం. అందరం కలిసి దాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం అమ్మా. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఓకే. సో ప్రారంభించుకుందాము. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మను ఎవడో భ్రమ పెట్టెను. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగురా. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించుదురా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాలను దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లరా మరి మీ పాస్టర్ గారి సంగతి మాకు తెలుసండి అమ్మా. వారు చక్కని వాక్యాలు మీకు అందిస్తూ ఉంటారు. ఏమండి మరి మంచి మంచి వాక్యాలు ఎంతో మరి శ్రద్ధతో సిద్ధపరిచి ఎంతో రీసెర్చ్ చేసుకుని తెలుసుకుని ఆ విషయాలన్నీ కూడా వారు మీకు చెబుతూ ఉంటారు. ఇందులో మరి నేను మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను ప్రశ్నించమని అన్నాను. మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి మీకు? అంటే మీ వాక్యాన్ని గురించి కాదు, నా గురించి. మీరు ఎక్కడ ఉంటారండి అట్లాంటివి ఉంటే అడగొచ్చు మీరు. కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. నేను అట్లా మీకు సమయం ఇద్దాం అనుకున్నాను. కానీ సో ఎక్కడున్నానో నేను రాను చెప్తాను. ఇక్కడే పక్కనే బాలనగర్లో ఉంటానండి నేను.
అందుకనే కొంచెం ధైర్యం చేసి రాగలిగాను. ఓకే, వర్షానికి నాకు కూడా భయమే. ఓకే, సో నిన్న ఇదే టైంకి నేను వరంగల్లో ఉంటుంది. సో అంటే అప్పుడు పెద్ద వర్షం లేదనుకోండి, మబ్బుగా ఉంది కానీ పెద్ద వర్షం లేదు. కానీ ఏది ఏమైనా పిల్లరా మరి ఇలాగ మరి ఈ రోజున ఇక్కడ మీ మధ్యలో ఉండడానికి ప్రభు నాకు సహాయము చేశాను. సో చూసారా పిల్లరా, ఇక్కడ అమ్మ వందనాలు. ప్రైస్లో కూర్చోండి అమ్మ. తండ్రి లోపల కూడా వచ్చేసి ఎవరైనా రాగలిగితే సరే. మేము గలతీ పత్రిక 3వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చెప్పుకుంటున్నాం. అంటే అమ్మ మన టైము 12:30 కదమ్మా, 12:30 తర్వాత బల్ల తీసుకుని మనము అమ్మా ఏమన్నారు పర్లేదా, ఉండగలరా? ఓకే, రైట్. ఓకే, సో వాక్యం అయినాక బల్ల తీసుకుంటాం అంతే కదా, రైట్. ఓకే రైట్. అమ్మాయినా సాక్షి చెప్తారా? చెప్పేసారా మీరు? ఎవరమ్మా? అలాగమ్మా, రైట్ మంచిదమ్మా. సరే, మీరు మంచిగా చర్చ్ అంతటికి భోజనాలు పెట్టుకోవాలని కూడా మరి అనుకున్నారు. ఏదో బర్త్డే ఉందని కూడా ఏదో చెప్పారు. సరే, ఎనివే సో సంతోషం. కానీ ఇలా వర్షం వచ్చింది, ఇది కూడా ఒక ఆశీర్వాదమేలేండి. ఓకే, సో ఇది కూడా ఒక రకమైన ఆశీర్వాదమే. అంటే మనకు బాధ ఉంది, అయ్యగారు లేరు కదా అని బాధ ఉంది. కానీ సో మరి జరగాలి కొన్ని. మరి ఇప్పుడు మనము కనీసం చర్చి కన్నా రాగలిగాం. కొంతమంది రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారేమో, కొంతమంది ఆరాధించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారేమో, స్థలం లేని వాళ్ళు ఉన్నారేమో కదా, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం కొంతవరకు శ్రేష్టమే. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా పిల్లరా ఉన్నంతలో సంతోషించాలి. ఏం చేయాలండి? ఉన్నంతలో సంతోషించాలి. ఇది ఇలా జరిగించావు ప్రభా, నీకు వందనాలని చెప్పాలి. అంతేనా? ఓకే, నీవు రాగలిగావు. ఒకవేళ మీ ఇంటోళ్ళు రాలేకపోయారు, పోన్లే ప్రభా నేనన్నా వచ్చినందుకు సహాయం చేసావు, నీకు వందనాలని మనం చెప్పుకోవాలి. సంతృప్తి కలిగి ఉండటమే క్రైస్తవ జీవితంలో బలమండి. మీకు తెలుసు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము ఏముంది అక్కడ చెప్తారు ఎవరైనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందంటే, నన్ను బలపరచు క్రీస్తు యేసునందు నేను సమస్తాన్ని చేస్తానని మరి అక్కడ రాయబడి ఉంటుంది. ఆ యొక్క 4వ అధ్యాయం అంతా చదివితే పిల్లరా పౌలు గారు మరి ఈ మాటలట మరి చెరసాలలో ఉండి రాస్తున్నాడటండి. ఎక్కడ ఉన్నారండి? చెరసాలలో. చెరసాలలో ఉన్న వాళ్ళకి ఏముండాలి? బాధ ఉండాలి. సో పైగా ఈయనేమి కూనీ చేసినోడు కాదు, దొంగతనం చేసినోడు కాదు, ఇంకోటి చేసినోడు కాదు. ఈయన సువార్త చెప్పినందుకు జైల్లో పెట్టారు, తాగుబోతుల్ని మారుస్తున్నందుకు జైల్లో పెట్టారు. ఏమండి ఇంకా ఏంటి మరి వ్యభిచారులను వద్దయ్యా, ఆ పని వద్దు, ఈ పని మంచి పని చేసుకోండి, కష్టపడి పని చేసుకోండి అని చెప్తున్నందుకు, ఇట్లా మంచి మాటలు చెప్పినందుకు ఆయన్ని జైల్లో పెట్టారండి. ఇంకో సంగతి కూడా ఉందండి, మీరు ఏం బాధపడండి చెప్తాను. అదేంటంటే, అయ్యా ఆ బొమ్మల జోలికి పోకండి, ఆ విగ్రహాల్లో ఏమీ లేదు, ఆ బంగారు బొమ్మ అయినా వెండి బొమ్మ అయినా అవి మనకి ఏ మేలు చేయవన్నందుకు వాళ్ళ బిజినెస్ పడిపోయిందంట. ఏమైపోయిందండి? వాళ్ళ యొక్క బిజినెస్ పడిపోతే మరి వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ పౌలు అనేవాడు బతుకుంటే ఇప్పుడు బిజినెస్ పడిపోయింది, అసలు రేపు మనకు గుడే ఉండదేమో అన్నట్టుగా ఆయన్ని జైల్లో పెట్టారు. పిల్లరా అయితే అసలు విషయానికి వద్దాం. అక్కడ రాయబడింది ఏంటంటే ఫిలిప్పీ 4:13 అయినా నన్ను బలపరచు ప్రభువునందే నేను సమస్తాన్ని చేస్తానంటే అర్థం ఏమిటంటే పిల్లరా, నాకు సంతృప్తినిస్తున్న దేవుడు, అది అర్థం అక్కడ. నాకు సంతృప్తినిస్తున్న దేవుడు. మీకు వివరం కావాలంటే ఒక మాట కూడా చదువుకోండి మీరు. ఏంటంటే అక్కడ ఉంటుంది చూడండి, నేను అన్నిటిలోనూ చూడండి 12వ వచనం చూడండి, 11వ వచనం చదవండి, 4:11 చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను నేర్చుకుని ఉన్నాను. చూసారా సంతృప్తి, ఆ సంతృప్తే బలమైనకి. ఆ సంతృప్తి ఇంకా అక్కడ చెప్పాడు కదా, ఆకలికి నిన్నది, కడుపు నిండు ఉంది, ఏమంటే సంపన్న స్థితిలో ఉన్నాను, దీన స్థితిలో ఉన్నాను, ఏమంటే లేమిలో ఉన్నాను, సమృద్ధిలో ఉన్నాను. ఇవన్నిట్లో ఏ పరిస్థితి అయినా నాకు యేసుప్రభుని స్తుతించడం తప్ప మరో పని లేదు, యేసుప్రభుని ప్రకటించడం తప్ప మరో పని లేదు. ఒక వచనములు అంటాడు ఆయన, జైల్లో పెట్టారు, జైల్లో పెడితే అంటాడు కదా, మీరు నన్ను మాత్రం జైల్లో పెట్టారు కానీ సువార్తను పెట్టగలరా? నేను తయారు చేశాను చాలామందిని, వాళ్ళు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. నేను తయారు చేసిన చాలామందిని వాళ్ళు ప్రకటిస్తున్నారని చెప్పాడు. చూడండి ఎంత సంతృప్తి. చూడండి, కొట్టినా భయపడటం లేదు, తిట్టినా వెనకడుగేయటం లేదు. మరి మన సంగతి ఆలోచిద్దామండి. వర్షానికే మనం భయపడి రాలేకపోతున్నాం. అయితే కొన్ని ఉంటాయిలేండి. అంటే ఇబ్బంది పడకుండా ఆగిపోవటం మంచిదే, అది వేరే విషయం. బెటర్ సేఫ్ దెన్ సారీ అని ఒక మాట ఉంటుంది. అంటే
ఏదైనా రావడంలో ఇబ్బందులు కానీ ఇట్లా ఉంటే ఆగిపోవటం మంచిది, అది వేరు, ఆ విషయం నేను మాట్లాడటం లేదు. కానీ రాగలిగి ఉండి కూడా మనము రాలేకపోతున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక పాస్టర్ గారు ఏమంటాడంటే, నీకు జ్వరం వచ్చిందా, అయినా పర్వాలేదు, ఒక ట్యాబ్లెట్ నువ్వు వేసుకోగలిగిన బలం ఉంటే నువ్వు వచ్చి కూర్చో, దేవుడు స్వస్థపరుస్తాడేమో, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, అట్లా విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లరా, సంతృప్తే మనకు బలము. ఏమిటండి, సంతృప్తే మనకి బలము. సరే, చదువుబడిన వాక్య భాగంలోనికి మనం వచ్చేద్దాం. అదేమిటంటే పిల్లరా, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చదువుకొని ఉన్నాం. ఈ గలతీలకు రాసిన పత్రిక పిల్లరా సుమారుగా క్రీస్తు శకము 48 నుండి 49 సంవత్సరాల్లో రాశారని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడింది కదా, అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు కదా. ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకు ఒక బైబిల్ ఉంది, అప్పట్లో బైబిళ్ళు లేవు, ఏమీ లేవు. ఈ పత్రిక రాస్తే ఆ పత్రిక 10 చోట్లకు పట్టుకెళ్ళి చదువుకునేవారు, ఆదరింపబడేవారు, చాలా కష్టంగా ఉండేది పరిస్థితి. ఏమండి, కానీ అట్లా అప్పుడు అందుకనే ఆ యొక్క అంచనా అన్నమాట అండి, 48 లేక 49 కావచ్చు అనే ఒక అంచనా. ఎందుకు కరెక్ట్గా చెప్పొచ్చు కదా అయ్యగారు అనొచ్చు. కరెక్ట్గా చెప్పడానికి అప్పుడు అంటే ఆ యొక్క కాగితాలన్నీ కూడా చీగిపోయాయి, పౌలు గారు రాసింది చెరిగిపోయింది. అయితే బైబిల్ గ్రంథంలో పిల్లరా ఏమండి ఆటోగ్రాఫ్స్, మ్యాన్యుస్క్రిప్ట్స్ అని ఉంటాయండి. నా మాట చెప్పండి, నా వెనకాల ఎంతమంది చెప్తారో చూస్తాను. ఆటోగ్రాఫ్స్, మ్యాన్యుస్క్రిప్ట్స్ అని ఉంటాయి. ఆటోగ్రాఫ్స్ అంటే పౌలు గారు చేతితో రాసింది. ఇప్పుడు మనం ఆటోగ్రాఫ్ అంటాం కదా, రేపు పొద్దున తమ్ముడు పెద్దోడు వేయడం కంటే బాబు ఆటోగ్రాఫ్ ఇయ్య అంటాం. అంటే ఆయన చేతితో సంతకం చేసింది అనమాట. ఆయన చేయరాదు అనమాట. అది పౌలు కావచ్చు, పౌలు గారు కావచ్చు, తిమోతి గారు కావచ్చు, అంటే మోషే గారు కావచ్చు, వాళ్ళ చేతితో రాసింది ఏమంటాం మనం, ఆటోగ్రాఫ్ అంటాం. సో అయితే ఈ లిటరేచర్లో పిల్లరా మ్యాన్యుస్క్రిప్ట్స్ అని ఉంటాయండి. ఏముంటాయి, మ్యాన్యుస్క్రిప్ట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పౌలు గారు రాసింది 100 కాపీలు తయారు చేసేవారు. ఏం చేసేవారంటే 100 కాపీలు. అంటే అప్పుడు జిరాక్స్ లేదనుకోండి, జిరాక్స్, సైక్లోస్టాట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. జిరాక్స్ అనేది అది కంపెనీ, మనం జిరాక్స్ అంటూ ఉంటాం. ఓకే, ఎనీవే దాన్ని ఏమంటారు, సైక్లోస్టాట్ ఏదో అంటారు ఇంగ్లీష్లో. అంటే మనకి నకలు తయారు చేశారంటారు, తెలుగు మాట చెప్తే మీకు అర్థం కాదు. ఏంటది, నకలు చేశారంటారు, అంటే ఉన్నది ఉన్నట్టుగా రాసుకున్నారు అన్నట్టుగా. ఓకే, ఎనీవే మ్యాన్యుస్క్రిప్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే చాలామంది రాసుకున్నారు. ఏమంటే చాలామంది, ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా పాట నచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు, రాసేసుకుంటారు. ముందు నేర్చుకోవడం, తర్వాత ముందు ఏం చేయాలి, రాసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా అది రికార్డ్ చేసుకునో ఇంకోటో, లేదంటే వాళ్ళకి ఫోన్ చేసో. ఏమంటే అప్పట్లో నాకు ఒకటి గుర్తొస్తుంది పిల్లరా, మా సిస్టర్ ఒక ఆమె చెన్నైలో ఉండేది, ఈ పాట ఉత్తరంలో రాసి పంపింది. ఏ పాట అనుకున్నారు, అప్పట్లో చెన్నైలో వాళ్ళు రికార్డ్ చేసినట్టున్నారు, ప్రభాకర్ సార్ వీళ్ళంతా. ఏ పాట అంటే అదే, నీవు తలిచిన ఎన్ని తలిచినా, అది పోస్ట్ కార్డు మీద రాసి పంపించింది. అప్పట్లో చెన్నైలో ఉండే తెలుగు వాళ్ళు వీణా జెస్సీ అని, మధు గారని వాళ్ళు రాసి, వాళ్ళ నాన్నగారు రాశారు యాక్చువల్ గారు, ప్రభాకర్ గారని. ఆ పిల్లలు పిల్లలు కాదు, పెద్దోళ్ళు అనుకోండి, వాళ్ళు పాడితే రికార్డ్ చేస్తే, సో మా అక్క ఏం చేసింది, అక్కడెక్కడ ఉంటూ పోస్ట్ కార్డు మీద రాసి పంపించింది, ఈ పాట నేర్చుకోండి బాగా ఉందని. అట్లా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, ఎనివే చూడండి, మ్యాన్యుస్క్రిప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి, మీకు అప్పుడప్పుడు బైబిల్లో మూలప్రతుల్లో ఇది ఉన్నదని ఉంటుంది. మూలప్రతి అంటే అది ఆటోగ్రాఫ్ కాదు, మ్యాన్యుస్క్రిప్ట్స్ అనమాట. ఓకే, ఎనివే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ డేటును గురించి చెప్పుకుంటున్నాం. అయితే మ్యాన్యుస్క్రిప్ట్స్ మనకు కోకొల్లలుగా ఉన్నాయి, చూచి రాత ప్రతులు ఎక్కువ ఉన్నాయి. వాటిని ఎవరో కాదనలేదు. పౌలు గారు రాసింది ఇప్పుడు మన దగ్గర లేదు. మీరు ఎంత వెతికిన, ఎందుకంటే అవి చివికిపోయి, ఏమంటే అప్పట్లో మరి దేని మీద రాశారో మహానుభావులు, ఏమంటే తోలు మీద రాశాడో, పేపరస్ అనే కాగితం మీద రాశాడో, అవి మనకు లేవు. కానీ దాన్ని చూచి రాసుకున్న, ఏమంటే ఏ తప్పు లేని మ్యాన్యుస్క్రిప్ట్స్ మాత్రం బోలెడు ఉన్నాయి. దాన్ని మనం తెలుగులో మూలప్రతి లేదంటే చూచి రాతప్రతి అనుకున్నాం. కాబట్టి దానిని బట్టి పిల్లరా కొన్ని అంచనా వేయడంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. సరే, మీకు బైబిల్ క్లాస్ బోధిస్తున్నట్టు ఉంది నాకు, దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. ఓకే, ఎనివే పిల్లలు రండి, గలతీయులకు రాసిన పత్రికకు రండి. గలతీయులు అనేది ఒక పట్టణం అండి. ఆ పట్టణంలో ఉన్న సంఘస్థులందరికీ పౌలు గారు ఒక పత్రికను రాశాడనమాట. ఇందులో సుమారుగా 6 అధ్యాయాలు ఉన్నాయి, చాలా చాలా మంచి మాటలు ఉన్నాయి. గలతీ పత్రిక అనగానే పిల్లరా
మరి 5వ అధ్యాయంలో ఆ యొక్క వచనం మనందరికీ గుర్తొస్తుంది కదా. ఏమిటండి అది? 5:18 గుర్తొస్తుంది కదా, 18 కాదు 22వ వచనం గుర్తొస్తుంది కదా. చదవండి ఒకసారి. ఏంటది? బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్, అయితే ఆత్మ ఫలం ఏమనగా, సరే గుర్తు మీకు తెలుసు కదా. గలతీ పత్రిక అనగానే ఆత్మ ఫలములు, శరీర క్రియలు 19వ వచనంలో ఏమున్నాయండి? 19వ వచనంలో శరీర క్రియలు సండే స్కూల్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎవరైనా చూడకుండా చెప్తారా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, ఆశ నిగ్రహం. అబ్బా వచ్చేసింది. అట్లా ఎవరైనా చెప్తారా చూడకుండా? ఓకే అండి, మీరు నేర్చుకోండి. శరీర క్రియలు నేర్చుకోనక్కర్లేదులేండి, నేర్చుకున్నా మంచిదే, దేవునికి స్తోత్రం. అంటే గట్టిగా చెప్పమన్నా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, ఆశనిగ్రహం. ఓకే రైట్. ఓకే మెల్లగా చెప్తే రాకపోవచ్చు. ఓకే ఎనీవే మీరు అలాగన్నారు లేదో కానీ నేను చెప్పిన. ఓకే ఎనీవే చూడండి, గలతీ పత్రిక అంటే పిల్లరా ఇలాగ కొన్ని విషయాలు మనకి ఉంటూ ఉన్నాయి. సరే 3వ వచనం మొదటి వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాడు. అమ్మ ఒక నిమిషం, ఇక్కడ కొన్ని నిమిషాలు ఆగుదాం. వాళ్ళు చాలా నుంచి భక్తులు, వాళ్ళకి ఆత్మఫలం అంటే ఏంటో తెలుసు, శరీర క్రియలు అంటే ఏంటో తెలుసు. ఆ కింద వచనాల్లో చూసాం, ఆత్మచేత నడిపింపబడటం అంటే ఏంటో ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఎవరో వచ్చి ఏదో అన్నారట, పౌలు గారు చెప్పింది మర్చిపోయారు. పౌలు గారు చెప్పింది ఏం చేశారు? మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. వీళ్ళ కొరకు కన్నీరు గార్చి, వీళ్ళ కొరకు ఏమంటే శ్రమపడి పరిచర్య చేసి రక్షణలోనికి నడిపించి, ఏమంటే అప్పటిలాగా ఇప్పుడు లేక మనకు ఓబరు, ర్యాపిడో, పౌలు కాలం అంటే ఎలా ఉన్నా మనకు తెలియదు కానీ పిల్లరా, ఏమీ లేని కాలంలో కాలినడకని వెళ్ళేవాడంట. ఎలాగండి? కాలినడకని. పిల్లల్ని కొంచెం షాప్కి వెళ్ళమంటే వెళ్ళరు ఈ రోజుల్లో. బైక్ ఇస్తావా, ర్యాపిడో ఇస్తావా ఏమో అడుగుతారు కదా, పెద్దవాళ్ళు కూడా అలాగ ఉన్నారనుకోండి. ఓకే రైట్. ఎనీవే సో చూడండి, అట్లా ఉంది. కాలినడకని వెళ్ళాడంట, వాడల్లో వెళ్ళాడంట. ఇంకా మరి ఆ గాడిదల మీద ఎక్కి ప్రయాణం చేసాడేమో మనకు తెలియదు పిల్లారా. అప్పటి రోజుల్లో గాడిద ఉంటేనటండి, ఇప్పుడు BMW కారు ఉన్నట్టంట. మన దగ్గర ఎవరు లేదు కదా. ఓకే ఉంటే మంచిదే, ఏదైనా కారు ఉంటే మంచిదే, కనీసం ఒక చిన్న గాడిద ఉన్నట్టు. అప్పట్లో ఒక గాడిద ఉంటే ఈ రోజున ఒక BMW లేదంటే ఒక స్కోడా కారు, ఇంకేమున్నాయినా కొన్ని కార్లు, ఆ ఫోర్డ్ కారు, ఏమండి కనీసం ఒక మారుతి కారు ఉన్నట్టు అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదండి. సరే అట్లాంటి అనమాట. కాబట్టి అలా కష్టపడి పని చేస్తే వీళ్ళు ఎవరో వచ్చి ఏదో చెప్పారు. 1వ వచనం 8వ వచనం చదవమ్మా. 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు చూడండి ఎంతవరకు మంట అంటాను చూడండి. కోపం వచ్చేసిందంటే పౌలుకి. నేను చెప్పిన సువార్త నేను మార్చినా కానీ నేను శాపగ్రస్తుని అవుతాను. నేను ఒకసారి చెప్పాను మీకు, మన పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు విశ్వసించిన వారికి రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ ఉచితము. ఏమండి నమ్మి విశ్వసించడాన్ని బట్టి రక్షణ పొందుతామని స్వార్థ చెప్పాను మీకు. ఒకవేళ నేనే మారిపోయి రేపొచ్చి మరలా అలా కాదయ్యా, మీరు పుణ్యకార్యాలు చేయాలి, మీరు దాన ధర్మాలు చేయాలి, ఇంకోటి మీరు పండగలు ఆచరించాలి, మీరు అమావాస్య చేయాలి, పౌర్ణమి చేయాలి, అప్పుడే మీకు రక్షణ అని నేను చెప్పినా కానీ నా మీదకి ఏమొస్తుంది? ఎందుకంటే పిల్లరా యేసు ప్రభువునకు వేరుగా మనకు రక్షణ ఇంకెక్కడా కూడా లేదు. ఇప్పుడు చదవమ్మా. సిలువ వేయబడినట్టు 3వ అధ్యాయంలో సిలువ వేయబడినట్టు యేసుక్రీస్తు మీ ఎదుట, మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. యేసు ప్రభుని నేను మీకు ఎలా చెప్పాను? మన మాటలో చెప్పాలంటే పిల్లలు మీకు సినిమా చూపించినట్టుగా అంతా చూపించేశాను, మీ కన్నుల ఎదుట ప్రదర్శించాను. మరి ఎట్లా చెప్పాడో మనకు తెలియదు పిల్లల, ఏ మాటలు వాడాడో మనకు తెలియదు. ఈ గలతీలో మరి బహుశా వాళ్ళు గ్రీకు మాట్లాడుకునే వాళ్ళేమో పిల్లరా. గ్రీక్ భాష చాలా అందంగా ఉంటుందండి మాట్లాడితే. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వింటూ ఉండండి, చాలా ఏదో వినసొంపుగా ఉంటుంది ఆ మాట. మరి ఎట్లా చెప్పాడో మనకు తెలియదు పిల్లరా. ఏమండి మనకు పద్యాలు ఉంటాయి చూడండి కొన్ని, మీరు చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, అట్లా పద్య భాష లాంటిదని మాట అండి. మన భారతదేశ హిస్టరీలో కూడా ఏమండి గ్రీకు ఉండేదట. ఎప్పుడో అలెగ్జాండర్ మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని అంతటిని జయించాడు కదా. అప్పట్లో అంటే భారతదేశం అప్పట్లో చాలా ఉండేది. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు ఇవన్నీ కూడా కలిసి ఉండే ఆ యొక్క పెద్ద రాజ్యంలో అప్పట్లో గ్రీకు ఉండేదటండి భారతదేశంలో కూడా. ఓకే సో ఇంకొక మాట చెప్తారు చరిత్రకారులను అడిగితే, మనము రామాయణం, మహాభారతం
ఏమంటే ఇంకోటి రాసుకున్నాం కదా. అట్లాంటి ఆలోచన అసలు గ్రీకుల నుండే వచ్చిందటండి. వాళ్ళు పద్యాలు రాసుకునేవారు. వాళ్ళు ఏం చేసేవారు? పద్యాలు, కథలు, వ్యాకరణాలు, ఏమండి ఇంకేమంటాం మనం, ఏమో ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా స్టోరీలు కదా. ఓకే, సినిమాలు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిల్లరా, అసలు స్టోరీలు రాయటం అంటేనే అక్కడి నుంచి వచ్చిందన్నమాట అండి. అక్కడి నుంచి వచ్చింది. సరే, ఏమైనా పిల్లరా, నేను మీకు యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన విలువంతటినీ చెప్పాను కదా. కానీ మీరు ఎవరో వచ్చి ఏదో చెబితే మీరు ఎందుకు మారిపోతున్నారు పిల్లరా? ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే స్థిరత్వం అండి. బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా మనం వినటానికి వీల్లేదు. పౌలే అంటున్నాడు చూడండి, 8వ వచనంలో మీరు చదివారు, నేను చెప్పినా కానీ మీరు వినటానికి వీల్లేదు. లేఖనాల్లో ఉన్నదే మనకి ప్రమాణం. అందుకనే పిల్లరా, ప్రతిరోజు బైబిల్ చదవమనేది అందుకనే. ప్రతిరోజు బైబిల్ అర్థమైనా కాకపోయినా చదవాలి. మాకు అంత అర్థమైపోయింది అనుకుంటున్నారా? నిలబడి చెప్తుంటే మాకు అంత అర్థమైపోయింది అనుకుంటున్నారా? ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాం. నేను బైబిల్ని పిల్లరా సుమారుగా మీరు చెప్తే నంబరు 20 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ ఎవరైనా ఏదైనా కోర్సు ప్రారంభిస్తే వెళ్ళి కూర్చుంటాం. తెలిసినా కానీ వెళ్ళి తెలుసుకుంటూనే ఉంటాం. మొన్ననే మన కరోనాలో ఒక కోర్సు ప్రారంభించాడు ఒక ఆయన, ఎల్లంమండలో, మీకు తెలిసి ఉంటుంది, హౌసింగ్ బోర్డులో, జేఎన్టీ దగ్గర ఉంటుంది. అది మొన్న గ్రాడ్యుయేషన్ చేశారు. అంటే అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. వారానికి ఒక రోజు అట్లా ఏదో చెప్తూ ఉంటారు. నేర్చుకుంటూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా చూడండి, స్థిరత్వం కావాలంట మనకి. స్థిరత్వము కావాలి. ఈరోజు ఇక్కడ బాగుంది, నాకు అక్కడికి వెళ్తే మేలు జరుగుతుందేమో, మరి వారు చెప్తే మేలు జరుగుతుంది. ఇవన్నీ ఉత్తత్త కబుర్లండి. యేసు ప్రభునకు వేరుగా మనకు మేలు ఎక్కడా కూడా లేదు. అదే అంటున్నాడు, సిలువ వేయబడినట్టుగా యేసు ప్రభు మీ కనుల ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా. నేను మీకు మొత్తం చెప్పాను యేసు ప్రభుని గురించి. అసలు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే పిల్లలు, అసలు సంగతి చెప్తాను చూడండి. పౌలు ఎందుకు వాళ్ళని తిడుతున్నాడంటే, మీకు బుద్ధి లేదా? ఏమంటే 1వ వచనంలో ఏముంది? 3:1 చదవండి ఒకసారి. అవివేకులైనా ఓ భక్తులారా, బుద్ధి లేని భక్తులారా అంటున్నాడు. అది అసలు కథ. ఓ ఫూలిష్ గలేషియన్స్. ఇంగ్లీష్లో ఫూలిష్ అంటే ఏంటండి? ఇక్కడ తెలుగులో చక్కగా పెట్టారు, అవివేకులారా అని. మూర్ఖులారా, బుద్ధిహీనులారా. బుద్ధిహీనులని ఎవరంటామండి మనము? కీర్తన 14:1 ప్రకారము, 52:1 ప్రకారము దేవుడు లేడనే వారిని మనం ఏం చేస్తాం? అంటే మర్చిపోయిన వాడు కూడా బుద్ధిహీనుడే. తాను విన్నదాని నుంచి తొలగిపోయిన వాడు కూడా బుద్ధిహీనుడే. అదే అంటున్నాడు అక్కడ. ఓ అవివేకులైన గలతీయులారా, భక్తులు, బుద్ధి లేని భక్తులారా అని మన భాషలో చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఇంకో తర్జుమ వచ్చిందండి బైబిల్లో, తెలుగు భాషలో. ఇంగ్లీష్లో నాకు తెలిసి 250-300 పైచిలకు వెర్షన్స్ ఉన్నాయి. మనం ఇంగ్లీష్ ఎవరైనా మీరు చదువుకుంటే అందులో ఎవరే బైబిల్ వాడతారో మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. తెలుగులో కూడా ఈ మధ్య ఇంకొక భాష వచ్చింది. బహుశా అందులో ఈ మాట ఉందేమో చూడాలి. మన వాడుక భాషలో తెలుగు భాష పెట్టారు. తెలుగు బైబిల్. ఇది మనకు తెలుగు బైబిల్ ఒకటే తర్జుమాలో ఉన్నది. బిఎస్ఏ తర్జుమా అంటారు దీన్ని. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తర్జుమా అని దీన్ని అంటూ ఉంటాం. సో ఈ మధ్య ఎవరో ఇంకోటి తయారు చేశారు. అందులోకి అలా ఉందేమో చూడాలి ఒకసారి. ఓకే, ఆ బైబిల్ ఎక్కడైనా సంపాదించుకోవాలి. ఏమిటది? బుద్ధి లేని భక్తులారా. యేసు ప్రభుని నేను మీకు చాలా చాలా గొప్పగా మీకు చూపించాను కదా. ఆయన చేసిన కార్యము, ఆయన ద్వారా మాత్రమే రక్షణని మీకు చూపించాను కదా. మరి మీరెందుకు పరిపరి విధాలుగా వెళుతున్నారు? అక్కడేదో జరుగుతుందంటే ఎందుకు పరిగెడుతున్నారు? ఇక్కడేదో జరుగుతుందంటే ఎందుకు పరిగెడుతున్నారు? మరి యేసు ప్రభు వారు ఇంకో సంగతి చెప్పారండి. అంత్యకాలంలో నా పేరు పెట్టుకొని చాలామంది వస్తారు. ఏం చేస్తారు? నా పేరు పెట్టుకొని చాలామంది వస్తారు. నేనే క్రీస్తునంటారు. నేనే క్రీస్తు. ఇప్పటికే ఉన్నారు ఆయా దేశాల్లో బయలుదేరి నేనే క్రీస్తునని అనిపించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును. అట్లాంటివన్నీ కూడా ప్రమాదాలు ఉన్నాయండి. సరే, ముందుకు వెళ్ళిపోదాం పిల్లల. 2వ వచనంలో ఇది మాత్రమే, 3వ అధ్యాయం 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. చదువునండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా లేక పరిపూర్ణులగుదురా కదా. రైట్, ఓకే, చాలు. నన్ను ఒక్క నిమిషం ఆగుదాం. ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొని కోరుచున్నాను అంటే సరే. ఇక్కడ జరిగింది ఏంటంటే పిల్లలు, ఎందుకు వాళ్ళని తిడుతున్నాడంటే, ఎవరో వచ్చి ఏమండి వాళ్ళు సేవకులు అని చెప్పుకుని ఏమన్నారంటే, మీరు రక్షించబడ్డారా? పౌలు సువార్త చెప్పాడు కదా, మీరు బాప్తిజం పొందుకున్నారు కదా, మీరు యేసు బిడ్డలు అనిపించుకుంటున్నారు కదా, మీరు ఇంకా చాలా చేయాలని చెప్పారంట. అది అందుకని వాళ్ళు ఏం చేయాలని చెప్పారంటే, మీరు సున్నతి పొందాలి.
మీరు పండుగ అమావాస్యలు చేయాలి, మీరు ధర్మశాస్త్రమును పాటించాలి, సబ్బాతును ఆచరించాలి అని ఏవేవో చెప్పుకుంటూ వస్తే మరి వీళ్ళు ఆ వైపుకి వెళ్ళిపోయారు. ఈ గలతీలో ఉన్న విశ్వాసులు ఏం చేశారు? అలాగా అండి అంటే తెలియదు కదా పిల్లలు, కొన్నిసార్లు తెలిసి చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు తెలియక చేసి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళని ఆయన తిడుతున్నారు, మీ బుద్ధి ఏమైంది? యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ అని చెప్పాను కదా, ఇప్పుడు నీవు పండుగ అమావాస్యలు ఇవన్నీ కూడా నీవేమి కూడా మరి పాటించనక్కర్లేదు. మీ కాలితే చూడండి పిల్లరా, మరి దినాలు గూర్చేనను ఏమండి వాటిని గూర్చేనను చూడండి 10వ వచనం 4:10 చదవండి. 4:10 చదవండి, అదే గలతీ పత్రికలో పిల్లరా 4:10. మీరు దినములను మాసములను సంవత్సరములను ఆచరించుచున్నారు 10వ వచనంలో. ఓకే, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తులో స్వాతంత్రం ఉందండి. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏముందండి? స్వాతంత్రం. ఒకప్పుడు మనం అది చేయకపోతే ఎట్లాగవుతుందేమో అని భయపడిన మరి సంగతులు దినాలు ఉండొచ్చేమో గాక, కానీ యేసు ప్రభులు ఆ భయం ఏమీ లేదండి. అలాగని చెప్పి ఆదివారం ఆధారానికి రావద్దని కదా నా ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది రాలేదు, మరి దేవుడు వారిని శిక్షించేస్తాడా? ఏమంటే మరి కొంతమంది రాలేదు, దేవుడు వారిని రక్షణ తీసేస్తాడా? అట్లాంటిది ఏమి ఉండదు. కానీ కొన్నిసార్లు పాస్టర్ల మీద కూడా చాలా నెపం ఉంటుందండి. ఏంటంటే, ఓయ్ నువ్వు రాలేదా, నీకేమన్నా అవుతుంది, నువ్వు అని చెప్తూ ఉంటారు. మరి ఎందుకు చెప్తారు మనకు తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, ఏదో రకంగా భయపెట్టి వాడిని రప్పించాలని. సరే, ఏదైనా పిల్లరా, మీరు మాసాలను, ఉత్సవాలను, పండుగలను అవి ఇవి ఆచరిస్తున్నారు, నేను మీ కొరకు పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. 9వ వచనం చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. మూలపాఠాల తట్టు మరలా ఒకప్పుడు మీకుండే ధర్మశాస్త్రం అంటే పిల్లరా, మరి మోషే రాసిన గ్రంథాలు ఉన్నాయి చూడండి. ఆదికాండము చెప్పండి, ఆదికాండము, ఇంకా నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ఇంకోటండి ద్వితీయోపదేశ కాండంలో అది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి ఎన్నో విషయాలు ఉంటాయి. సో ఈనాడు పిల్లరా క్రైస్తవ సంఘముగా, నూతన నిబంధన సంఘముగా మనము ఆ ఆజ్ఞలను 3 భాగాలు చేసుకున్నామండి. ఎన్ని భాగాలు చేసుకున్నామమ్మా? 3 భాగాలు చేసుకున్నాం. జాగ్రత్త వినండి. మరి ఇది మీరు ఎప్పుడైనా వినుండొచ్చు, వినుండకపోవచ్చు. అదేంటంటే కొన్ని నీతి సంబంధమైన ఆజ్ఞలు ఉంటాయి. ఏంటంటే నీతి సంబంధమైనవి అంటే నీవు అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, పొరుగు వాడిని ఆశించకూడదు, ఏమండి ఇంకేమున్నాయి, దొంగిలించకూడదు. ఇవి మనం కూడా పాటించాలి. అయితే కొన్ని ఆచార సంబంధమైనవి ఉంటాయి. నువ్వు సంవత్సరానికి ఒకసారి నిర్దోషమైన గొర్రె పిల్లను తేవాలి. నీవు మీకు అర్థమయ్యేగా చెప్తున్నాను, ఏమనుకోకండి. మీరు పురిటాలు అయి ఉంటే మీరు శుద్ధి పట్టడానికి గోవాల జాతను కానీ, ఏమండి ఇంకేంటి ఏదో గొర్రె పిల్లని కానీ, ఏడాది మగ పిల్లని కానీ తీసుకొని రావాలి. ఇవి మనకిప్పుడు లేవండి. అవి ఆచార సంబంధమైనవి. అవి ఏంటవి? కొన్ని ఆచార సంబంధమైన ఉన్నాయి, నీతి సంబంధమైన ఉన్నవి. పిల్లరా, ఇట్లాంటి ఆజ్ఞల విషయంలో ఏమండి మనము మరి అర్థం చేసుకోవాలి. 3వది ఏంటంటే ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించి కొన్ని ఉంటాయి. మరి పౌర ఆజ్ఞలు అంటారు వాటిని, సివిల్ లాస్ అంటారు. అంటే నీ దేశంలో నీవు పంట వేసినప్పుడు, ఏమంటే నీ దేశంలో నువ్వు మొదటి ఫలం కావచ్చు, అది కావచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నీవు మిక్స్డ్ పంటలు వేయకూడదు. వాళ్ళకి ఆజ్ఞ అండి అది. ఇప్పుడు మనం మిక్స్డ్ పంటలే వేస్తాం కదా, కొబ్బరి తోటలో అరటి తోట వేస్తూ ఉంటారు, మీకు తెలుసా? సో కొబ్బరి తోటలో తమలపాకులు చెట్లు పెంచుతూ ఉంటారు. ఇంకేం వేస్తారు చెప్పండి? బీరపాదులు పెడతా ఉంటారు, ఆనపాయ సొరకాయ పాదులు పెడతా ఉంటారు. వాళ్ళంటే చేయకూడదు. వాళ్ళు ఇంకోటి చెప్పడండి మీకు, వాళ్ళు మనం ఈ రోజున టెరికాటను ఇంకేముంటాయండి ఏమేమో, ఇది ఏ దారమో కూడా మనకు తెలియదు. వాళ్ళు అట్లా వేసుకోవటానికి లేదు. వాళ్ళు వేసుకుంటే ఒకటే దారం, నూలు దారం వేసుకోవాలి. అందుకని వాళ్ళు ఇవి వేసుకుంటారండి. ఏంటవి? నిలువు టంగిలు వేసుకుంటూ ఉంటారు, ఒక టోపీ పెట్టుకుంటారు. వాళ్ళకి మిక్స్డ్ దారాలు ఉంటాక లేదు. మరి దేవుడు ఎందుకు పెట్టాడో దేవుడు పరలోకి వెళ్ళాక అడగాలి. మనకు తెలియదు ఆ సంగతి. మనం అట్లా చేస్తున్నామా? మనది ఏ బాటనా? అది టెరికాటనా? అది పాలిస్టరా? ఇంకేమంటాయండి? కాటనా?
లెనిన్ కాటన, ఇవన్నీ ఇంకేమున్నాయి, ఏమో క్లాత్స్ ఉన్నాయి కదా, మీరు చెప్పుకోండి. ఓకే, ఇట్లాంటివి మనకేం లేవు పిల్లలు, అవి వాళ్ళకి సంబంధించినవి. అయితే నీతి సంబంధమైన ఆజ్ఞలు పాటించాలి. ఒకసారి మీ కాళ్ళతో చూడండి పిల్లరా, నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉంటాయి. నీవు నీ తల్లిదండ్రులను మరి గౌరవించాలి, నువ్వు నీ దేవుడని యెహోవాని మాత్రమే సేవించాలి, బొమ్మను పెట్టుకోకూడదు అండి, భూమి యందు కానీ నీళ్ళ యందు కానీ ఇవన్నీ కూడా విగ్రహారాధన అనేది కూడా నీవు చేసుకోకూడదు, నీవు దీర్ఘాయుష్మంతుడు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, మరి నీవు దొంగలేకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, పరులది ఏది ఆశించకూడదు, అవసరమైతే పరుల ఎద్దును కానీ ఏమండి, పరుల మరి స్త్రీని కానీ ఇంకో దాన్ని కానీ మరి వాహనాన్ని కానీ దేన్ని కూడా ఆశించకూడదు అనేవి మనం పాటించాలి. అవి ఎవరైనా అవి నీతి సంబంధమైనవి కనుక మనం పాటిస్తున్నాం. సరే పిల్లలు, ఎంతవరకు చూసిన దాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చునంటే, మనము అయితే కొంతమంది వచ్చేసి మీరు అవి కూడా చేయాలి, మీరు దినాలు పాటించాలంటున్నప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, మీరు బుద్ధి లేని వారని మాట్లాడిండు. నేను మీకు సిలువ వేసినట్టుగా నేను యేసుప్రభుని గురించి చూపించాను కదా, సిలువ వేసినట్టుగా యేసుప్రభుని గురించి నేను మీకు చూపించాను కదా. ఒక్క క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట మనకు తగదు. ఆ మాటలు రాసుకున్న ఎవరండి ఆయన, పౌలు గారు కూడా ఎప్పుడో చెప్పేశాడు. ఆయన అంటాడు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మాత్రమే ప్రకటిస్తాను. పిల్లరా, మీకు ఒక సంగతి చెప్పనండి, అదేంటంటే సిలువ అంటే పిల్లరా, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఆభరణంగా వేసుకుంటున్నాం, అందంగా వేసుకుంటున్నాం. అప్పట్లో సిలువ అంటే ఏంటంటే పిల్లరా, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి పోయారా? ఎక్కడన్నా చూస్తారు కదా, అక్కడ కొన్ని ఫోటోలు ఉంటాయి, వాళ్ళ మెడలో ఒక పలక ఉంటుంది, ఇతడు కావాలి మాకు, ఇతన్ని తెచ్చిస్తే మీకు డబ్బులు ఇస్తాం, బహుమతులు ఇస్తాం, ఖైదీ నెంబర్ 1 2 3 4, నీ 786 అన్నా, ఓకే, నీకు కావాలని నేను అన్నా, ఓకే, ఖైదీ నెంబర్ 1 2 3 4, లేదంటే ఇంకోటి ఏదో కదా, అవన్నీ అట్లా ఉంటాయి చూడండి. అట్లా అన్నమాట. అప్పట్లో సిలువ అంటే అవమానకరమైనది. కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా, మన పాపాలని తన మీద వేసుకున్నాడు. ఇక్కడ అదే చదివాను చూడండి, ఏం చదివాను చూశారు కదా, మరి సిలువ వేయబడినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. మనం ఇందాక అనుకున్నాం, గ్రీకుల సమాజంలో పిల్లరా సిలువ అంటే అవమానకరమైంది, కానీ ఈయన దాన్నే ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము పిల్లరా ఆ సిలువను ఆశ్రయించే మనం రక్షణ పొందుకొని ఉన్నాం. మన పాపాల క్షమాపణ ఎక్కడండి, ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన ఆయన రక్తంలోనే కదా, ఆయన రక్తంలోనే కదా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. 3వ వచనం చదువుకున్నాం కదా, 3:3 గలతీ 3:3, మీరెంత అవివేకులైతిరా, ఎక్కడ పోయింది మీ తెలివి అంటారు కదండి కొన్నిసార్లు. ఎక్కడ పోయిందయ్యా నీ తెలివి, ఆ అబద్ధములు ఎందుకు కూరుకున్నావు, ఆ మోసంలో నువ్వెందుకు అది చేశావు, ఎక్కడ పోయింది నీ తెలివి అంటారు చూడు. అట్లా యేసు ప్రభు కాకుండా ఏమండి నేను ఇంకోటి చేస్తాను, మీరు తప్పుగా అనుకోద్దు పిల్లరా. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఉచితమండి. ఏంటది? ఉచితం. మరి అది ఉరకనే వచ్చిందా? రాలేదు, అది ఉరకనే రాదు, ఆయన చనిపోయాడు దానికోసం. మీకు ఇంకా గట్టిగా చెప్పాలంటే, దేవుడే మానవుడిగా దిగి వచ్చి మనలో ఒకడైపోయి పిల్లరా, మనలో ఒకడైపోయి మరి ఆయన దేవుడిగా దిగి వచ్చినప్పుడు దేవుడిగా ఉండక మానలేదు. ఆయన దేవుడిగా ఉన్నాడు, మనిషిగా కూడా ఉన్నాడు. కానీ దేవుడి ఉద్దేశాలు లక్షణాలు ఏమీ కూడా వాడుకోలేదండి. ఆయన తనలోనే ఉన్నాయి, కానీ అవేమీ కూడా వాడుకోలేదు. దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు థియలాజికల్ లాంగ్వేజ్లో. హైపోస్టాటిక్ యూనియన్ అంటే మరి ఒక అసాధారణమైన కలయిక. అది ఏంటది? మీకు కూడా కెమిస్ట్రీలో ఉంటుంది, హైపోస్టాటిక్ లిక్విడ్స్ అని ఉంటుంది. అంటే అసాధారణమైన కలయిక. అంటే ఒక ఎలిమెంటు ఏమీ పని చేయదన్నమాట అండి. మీరు కావాలంటే తర్వాత చూసుకున్నా, అర్థమవుతుందా? చెప్తావా దాని గురించి ఏమన్నా? రైట్, విన్నావు కదా. హైపోస్టాటిక్ లిక్విడ్ అంటే ఆ 2 లిక్విడ్స్ ఉంటాయి, కానీ ఒక లిక్విడ్ అసలు నిద్రాణంగా ఉండిపోతుంది, అదేమీ పని చేయదు, ఒకటి మాత్రమే దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే యేసు ప్రభువుల పిల్లరా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడుగా ఆయన ఏమీ చేయలేదు, ఆయన దాన్ని అలాగూ నిద్రాణ స్థితి అంటారు చూడండి, అంటే అలా ఉంచేశాడు. మానవుడిగా పిల్లరా మన కన్నీళ్ళు, దుఃఖము, ఏమండి మన యొక్క బాధలు, మన యొక్క మరి అన్నీ కూడా ఆయన అనుభవించి మనకు ఒక మాదిరిని ఆయన చూపించుకుంటూ వచ్చాడు. మీకెవరు భ్రమ పెట్టారు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెడుతున్నారు? ఈ రోజుల్లో పిల్లరా ఎన్నో విషయాలు మనల్ని భ్రమ పెడుతున్నాయి. నేను దేవుడికి ఎక్కువ కానిగిస్తే దేవుడు నాకు రక్షణ ఇస్తాడేమో, నేను ఒకవేళ ఒక 10 రోజులు ఉపవాసం చేస్తే నేను అనుకున్నది దేవుడు చేస్తాడేమో, ఇవన్నీ భ్రమలు పిల్లరా. అయితే మరి దేవుడు చేయడా? ఉపవాసం చేయొద్దా? చేయాలి, నేను చేయొద్దు అంటలేదు సుమా.
కానీ దేవుని చిత్తం కొరకు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రారంభంలో చెప్పాను, ఆయన మనసు నీకు తెలవాలంటే ఈ లేఖనాల్లో అది ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు, నన్ను వెళ్ళొద్దని ఈరోజు దేవుడు మాట్లాడాడండి అంటారు. వాక్యంలోంచి చెప్పాడు అంటారు. అక్కడ ఏదో వచనం ఉంటుంది, ఈ రోజున నీవు చేస్తున్న పని మానుకొని మనం ఉంటుంది ఆ రోజు వాక్యంలో. పిల్లరా, అంటే అది ఎలా అర్థమవుతుందంటే పిల్లరా, రోజు నీవు 1, 2, 3 లేక 10 లేదంటే ఒక 20 అధ్యాయాలు చదువుతూ ఉంటే ఆ రోజుకి కావలసిన నడిపింపు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ బైబిల్లో బైబిల్ అంతా కూడా దేవుని మాటే కదా. మీ కాళ్ళతో చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఉంటుంది పిల్లరా. మరి నేను త్వరపడుతున్నాను పిల్లరా. 2 తిమోతి 3:16 ఏముంటుందంటే, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుని ఊపిరిది. ఆ దైవ వేషం అంటే బ్రెత్ ఆఫ్ గాడ్ బ్రీత్ ఇంటూ ది స్క్రిప్చర్స్ అంటూ ఉంటారు. అంటే దేవుని ఊపిరిది. అంటే మన ఊపిరి ప్రతి క్షణం ఎలాగైతే పీల్చుకుంటున్నామో అలాగే ప్రతి క్షణం మనతో మాట్లాడేదే దేవుని యొక్క వాక్యం. అందుకనే మనం ప్రతి ఒక్కరు ఒక బైబిల్ కొనుక్కోండి, ప్రతి దినము చదువుతూ ఉండండి. దేవుడు అందులోంచి మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, దేవుడు మీకు మరి ఇవి అసలు సిసలైన మాటలు కాదు. దేవుని కోసం నీవు నేను దర్శనాలను తక్కువ చేయట్లేదు, కళలను తక్కువ చేయట్లేదు, దేవదూత వచ్చి నీతో మాట్లాడితే దాన్ని నేను తక్కువ చేయట్లేదు. కానీ ఈ రోజున వాటికంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనతో ఎక్కువ అవి నీకు అవసరమైతే వస్తాయి. ఏమంటే కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, ఏంటంటే ఫలానా విమానం ఎక్కొద్దని చెప్పారంటే ఒక ఆయనకి ఒక ప్రేరేపణ వచ్చింది, ఎక్కలేదు ఆయన. వెళ్తే ఆ విమానం నష్టపోయింది. అట్లాంటివి ఉంటాయి, నేను కాదట్లేదు పిల్లరా. కానీ అతి సాధారణముగా ఏమండి, సర్వసాధారణంగా రెగ్యులర్ బేసిస్లో దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యమే. భ్రమ పెట్టబడినప్పుడు మనము భ్రమకు లొంగటానికి వెళ్ళేది. అసలు భ్రమ అంటే డెఫినేషన్ తెలుసా మీకు? లేనిది ఉన్నట్టుగా చూపించును. భ్రమ అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా, జరగంది జరిగిపోతుంది అన్నట్టుగా. ఏమండి, మన దగ్గర లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడం. ఆడంబరం అనేది అందులోకి రాకపోవచ్చు, కానీ భ్రమ అనేది పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 3వ వచనంలో మీరును ఇంత అవివేకులైతురా. ఏమంటే ఈ 2వ వచనం, ఇది మాత్రమే మీ వల్ల నేను తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితురా. అంటే దాని అర్థం అది రిటారిక్ క్వశ్చన్. అంటే దానికి నో అనే ఆన్సర్ అనమాట. చెప్పకపోయినా ఏమనుకోవాలి? నో. అంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటికి నువ్వు చెప్పకపోయినా జవాబు వచ్చేస్తుంది అనమాట. మీరు పొద్దున్నే లేచి బ్రష్ చేయరా అంటే ఏమంటారు మీరు? అది దాని అర్థం ఏంటి? చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తర్వాత కనపడండి, ఓకే రైట్. దాని ఆన్సర్ ఏంటి? చేస్తాను. ఎవరైనా కానీ అది రిటారిక్ క్వశ్చన్ అనమాట. అంటే అట్లాంటి బైబిల్ లోపల చాలా లిటరరీ స్టైల్స్ ఉంటాయండి. బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం అంటాము. దాన్ని అర్థం చేసుకోవడానికి నేను చెప్పాను కదా, 20 సంవత్సరాల నుంచి చదువుతున్నా, నాకు ఇంకా చాలా విషయాలు తెలియవు. ఒక పెట్టున అంటే దేవుడు మనకు నడిపించేస్తున్నాడు. ఆ రోజుకి ఆ రోజుకి దేవుడు నడిపిస్తున్నాడు. మరి సేవకులు చెప్పేది అర్థమవుతుంది, దేవునికి స్తోత్రం అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి పిల్లరా. దీనికి ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వక్కర్లేదు. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా. అంటే ఏంటి జవాబు? నో. మీరు అమావాస్యను పాటించడాన్ని బట్టి ఆత్మను పొందారా? పౌర్ణమి లేదా ఇంకోటి వాళ్ళని అడుగుతున్నాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేవాడిని అడుగుతున్నాడు. ఆ మాటకు వస్తే మనల్ని కూడా అడుగుతున్నాడు, మీరు కానుకలు ఇవ్వడాన్ని బట్టి రక్షించబడ్డారా? మీరు ఉపవాసాలను బట్టి దేవుని యొక్క మరి మేలును పొందుకుంటూ, దేవుడు నువ్వు చేసినా చేయబోని ఇస్తాడండి. అలాగని చెప్పి చేయాలనుకున్న వాళ్ళు చేయండి, దేవునికి స్తోత్రం, ఓకే. చేయొద్దని నేను అంటలేదు పిల్లరా. మరి ఎప్పుడు చేయాలంటే ముఖ్యంగా పిల్లరా, మరి మనము దేవుని నడిపింపును కోరేటప్పుడు ముఖ్యంగా, ఓకే. ఎనీవే, సో చూడండి, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. చదువుతారు అది, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా. అంటే నో అనే దాని అర్థం, ఓకే. లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా అంటే దాని అర్థం ఎస్ అని దాని జవాబు అనమాట. వినుట వలన మేము పొందుకున్నాము. వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన మేము పొందుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ వచనంలో మీరెంత అవివేకులైతిరా. మీరెంత అవివేకులైతిరా అంటే జవాబు ఏం రావాలి? నో అని రావాలి.
కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అన్నట్టుగానే ఉన్నది. వారు అవివేకులు అయినట్టుగా ప్రవర్తిస్తున్నారు పిల్లరా. ఈ రోజున పిల్లరా క్రైస్తవ లోకంలో ఎన్నో భ్రమలు ఉన్నాయి, ఎన్నో ఆపోహలు ఉన్నాయి. అర్థం కాక అపార్థం చేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకరు అంటారు మీరు ప్రసాదం తినొచ్చు అంటారు, ఒకరు అంటారు అస్సలు దాని జోలికి పోవద్దు అంటూ ఉంటారు. మనవాళ్ళే కొంత తెలిసి తెలియక చెప్పేది. ఒకళ్ళు మీరు ఈ మధ్య న్యూస్ ఫాలో అవుతున్నారు కదా, జై శ్రీరామ్ అన్నా తప్పులేదంటారు. ఇంకొకరు అసలు ఆ మాటలు మనము ఉచ్చరించనక్కర్లేదంటారు. ఈ మనకే ఎంతో కన్ఫ్యూజ్ ఉంది మనలోనే పిల్లరా. కానీ ఆ కన్ఫ్యూజ్ ఎప్పుడు పోతుందంటే పిల్లరా నేర్చుకున్నప్పుడు. ఆ కన్ఫ్యూజ్ ఎప్పుడు పోతుందంటే ఇలా నిజానికి మనం ఆ మాటలు అనాల్సిన అవసరం ఏం లేదు, ఆ యొక్క మరి విషయాలు మనం తినాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇంకోటి చూశాను. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క మన దేశంలో ఉండే వేరు వేరు పేర్లు ఉంటాయి కదండి, మతాలకు సంబంధమైనవి. ఆ పేర్లు నైవేద్య బలి అంటాడు ఒక ఆయన మన దాంట్లోనే. ఏమంటాడు? మనకెక్కడ వచ్చింది నైవేద్యం? దిక్కుమాలిన సంగతి కాకపోతే మనకు అట్లాంటివి ఏమి లేవు. దేవుని స్తుతించుకోవడం తప్ప ఆ పేరు ఏదో అట్రాక్టివ్గా ఉందని. ఇవన్నీ ఐ మీన్ దేవుడు అవి పట్టించుకోకుండా ఉంటున్నాడు కాబట్టి మనం బతికిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నరే రేపన్నా మారుతాడేమో, దేవునికి దయ ఎక్కువ కదా. నువ్వు నైవేద్య బలి అంటావో, గొర్రె పిల్ల బలి అంటావో, ఏమనుకుంటావో అనుకో అని దేవుడు. అలాగని చెప్పి ఎవరైనా మనలాంటి వాళ్ళు అలాగ అనకూడదా అంటే ఒప్పుకుంటాడా? నీకే తెలుసా బైబిల్, మాకు కూడా తెలుసని తిరిగి మరి గొడవ పెట్టుకుంటారు. రండి పోనీ నేర్చుకుంటారని అట్లా చేయరు. ఇట్లాంటి ఆపోహలు ఎన్నో ఉన్నాయి. సరే చూడండి, మీరును ఇంత అవివేకులు అయితేరా, ఎవరో ఎటో పోయిద్దరు కాకపోతే పోనీగాక నీవు మాత్రము అవివేకిగా ఉండటానికి వీల్లేదు. అంటే నీవు నీ వాక్యాన్ని బాగుగా ఎరిగి ఉండాలి, నీవు నీ ప్రార్థనలు బాగుగా చేసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత నీవు నింపబడుతూ ఉండాలి, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలా ఈ రోజుల్లో మనం భక్తి పెద్ద ఏం చేయట్లేదండి. వస్తున్నాం పోతున్నాం ఏమంటే మన పరి విషయాలు చేసుకుంటున్నాం. పిల్లలు ఆ భక్తికి ఇంకా లోతుందండి, భక్తికి ఇంకా లోతుంది పిల్లలు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన మరి ఒక మాట చెప్పాడు సంఘం అనే దానిని గురించి. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. అది ఒక వాట్సాప్ ఛానల్లో వచ్చింది. ఒక్క మాట నేను చదువుతాను. అవన్నీ మనం చేస్తున్నామంటే నేనే చేయట్లేదు, నేను మీకు చదివించడం చదివితానికి మాత్రం నేను ఇష్టపడుతున్నాను. సంఘం అంటే ప్రార్థించే సమాజం. ఏంటండి సంఘం అంటే ఏమిటి? ప్రార్థించే సమాజం. మీకు తెలుసు పిల్లలు, నేను చెప్పనక్కర్లేదు. పేతుర్ని ప్రాణం తీస్తారు రేపు తెల్లారితే. సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఇట్లాగే ఒక గదిలో కూడుకున్నారు, ఒక ఇల్లు అది, ఒక మేడ గది అది. ఏమండి మరి అక్కడ ఓకే ఒకరి కోసం ఒకరు ప్రార్థించే సమాజం. ప్రార్థించే సమాజం అనుకున్నాం కదా, ఎవరికి వాళ్ళే కాదట. ఏం చేయాలి? నీ కొరకు నేను చేయాలి, నా కొరకు మీరు చేయాలి. ఒకరికొరకు ప్రార్థించుకునే సమాజం. ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుడు వాటిని అనుకూలపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోయబడిన ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కరడు కట్టిన హృదయాలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఓకే, అందరినీ సమానంగా చూడటం. ఏంటంటే అందరినీ సమానంగా చూడటం. పిల్లరా ఈ లోకానికి సమానత్వం నేర్పిందే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సుంకరులతో ఉండే, పాపులతో ఉండే, వాళ్ళతో కలిసి తిరిగాడు. ఆయన వాళ్ళలాగా ప్రవర్తించడానికి కాదు, వాళ్ళలాగా అన్యాయాస్తిని దోచుకోవడానికి కాదు, వాళ్ళలాగా పాపం చేయడానికి కాదు. కనీసం నా మాట వినైనా మీరు మారతారేమో అని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందరినీ సమానంగా చూడటం, వారి అవసరాలని గుర్తించటం. పిల్లల సంఘం అంటే ఏమండి ఆశామాషి కాదండి. సంఘం అంటే పిల్లరా ఒకవేళ ఉదాహరణకు అనుకుందాం, పాపకి ఏదో అక్కర ఉన్నది, అది వీళ్ళు వచ్చి తీర్చాలి. లేదంటే బాబుకి ఏదో అవసరం ఉన్నది, అది వాళ్ళు వచ్చి తీర్చాలి. లేదంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంది, ఈయన వెళ్ళి కనుక్కొని తీర్చాలి. ఇది మనం చేస్తున్నాం ఈ రోజుల్లో? ఏమన్నా ఏం చేయట్లేదు. బాగున్నారు? బాగున్నామండి. బాగున్నామండి. రైట్, ఓకే. ఎనీవే మన సంగతి మీకు చెప్పనక్కర్లేదు. వారి అవసరాలని గుర్తించడం, వారి బాధల్ని తమ బాధలుగా భావించటం. హలో, ఎదుటివారి బాధట మన బాధ అనుకోవాలి. అది క్రీస్తు సంఘం. ఇవి మర్చిపోయాం మనం, ఇవి చెప్పుకోవడం లేదు. ఏమి ట్రెండింగ్ నడుస్తుంది, ఏమి నడుస్తుంది, ఎక్కడ ఏం చేద్దాం, ఎక్కడికి పరిగెడదాం, ఎక్కడ గురుకుదాం, ఎక్కడ ఏ పాలం తింటే పిల్లలు పుడతారంట, పరిగెడదాం అక్కడికి అన్నట్టుగా క్రైస్తవ సంఘం జోగుతుంది. ఇదంతా సైతాను కుట్రండి, ఇదంతా సైతాన్ యొక్క కుట్ర. పిల్లలు లేకపోతే వివాహం అనబడు కదా. మన దేశంలోనే అంటారు పిల్లలు లేకపోతే ఏదో అంటారు. ఇప్పుడు అది కూడా మారిపోయిందిలేండి. చాలామంది ఉన్నారు పిల్లలు లేని భార్య భర్తలు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలదు. అది మన దేశంలో ఉన్న సంస్కృతి మాత్రమే.
వివాహం చేసినప్పుడు బాబు ఇక్కడ యవనస్తులు ఉన్నారు వినండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒక మాట చెప్తాను, పిల్లల కోసం కాదు పెళ్ళి. ఏది పిల్లల కోసం, ఓకే దేవుడిస్తే తీసుకోండి, ఇవ్వకపోయినా అది వేరే విషయం. సరే చూడండి, వారి అవసరాల్ని మనవుగా గుర్తించడం, వారి బాధల్ని మన బాధలుగా భావించడం, తదనుగుణంగా సహాయపడటం, ఇదంతా ఒకరి కోసం ఒకరు ప్రార్థించడంతో ప్రారంభమవుతుంది. ప్రార్థించడం మొదటి స్టెప్ అండి. ప్రార్థించడం ఏంటి? మొదటి స్టెప్. ఆ ప్రార్థన చేసినప్పుడు నీకే తెలవాలి, ఓహో వారు అనారోగ్యంగా ఉన్నారని ప్రార్థన చేస్తాం కదా, వెళ్ళి చూసొద్దాం ఏం చేస్తున్నారు. మరి చూస్తే ఊరకనే బాగుంది కదా, యాపిల్స్లో యాపిల్ పండ్లో లేదంటే ద్రాక్ష పండ్లో ఇప్పుడు ఏం దొరుకుతున్నాయండి హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయి అన్ని టైంలో కదా. జామ పళ్ళు కూడా ఆరోగ్యమేనట. ఆంధ్రాలో జామ పళ్ళు ఎక్కువ తినరు, కడుపు నొప్పి పట్టేస్తుంది అంటారు కదా, మీకు తెలుసు. కానీ అవి మంచి అట, దేవునికి స్తోత్రం. ఓకే రైట్, ఓకే. సో ఏదోటి అది లేకపోయినా పర్లేదు, దీని అర్థం చేస్తూ ఉంటాను, అరే పట్టుకెళ్ళటానికి ఏం లేదు కదా అని కూర్చుంటూ ఉంటాను. అట్లా చేయకూడదు. ఇప్పుడు నువ్వు నిజంగానే యాపిల్ కాయలు పట్టుకెళ్తే ఆయన తినే పరిస్థితి ఉండదు కూడా, ఏదో మనం కావాలని పట్టుకెళ్తూ ఉంటాం. కానీ చూడండి, ఆ ప్రార్థన మొదటి అడుగు మాత్రమే. ప్రార్థన తర్వాత మరి దేవుడు ఏదో చెప్తూ ఉంటాడు. సంఘం అంటే ప్రార్థించేది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేది, తదనుగుణంగా సహాయపడటం, ఇదంతా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవడంతో ప్రారంభమవుతుంది. ప్రారంభం ఎక్కడండి? ఒకరి కోసం ఒకరు ఇవి మర్చిపోయాం మనం, ఇవి మర్చిపోయాం. సంఘాల్లోనే ఎక్కడ లేని గుసగుసలన్నీ ఉంటాయి. వాళ్ళ గురించి ఏళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళ గురించి చాలా చెప్పుకుంటారు. అంటే మన సంఘం చిన్నదిలేండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసు. మీరు ఎప్పుడన్నా మీ బంధువుల సంఘాల గురించి వాకప్ చేయండి. ఆ కుటుంబం అంటే వీళ్ళకి పడదు, ఈ కుటుంబం అంటే ఆ కుటుంబం పడదు, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ క్రీస్తుకు వ్యతిరేకమైన విషయాలు. భ్రమ పెట్టబడ్డారు వాళ్ళు. ఈరోజు నాకు కష్టం వచ్చిందండి, రేపు మీకు రాదని ఆయన గ్యారంటీ ఉందా? ఈరోజు నా మీద వేలెత్తి చూపావు నువ్వు, ఇదిగో ఏం తప్పు చేశాడో, ఉద్యోగాలు పోతానే ఉన్నాయి అన్నావు, రేపు నీది పోతానికి గ్యారంటీ ఉందా? లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ వాళ్ళకి గ్యారంటీ లేదు. ఇంకా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళకి మంచిది, వాళ్ళ ఉద్యోగం గ్యారంటీ అన్న ఉంటుంది. ఇలా చాలా మరి విషయాలు ఉంటూ ఉన్నాయి. సో చూడండి, సో భ్రమలు చాలా ఉన్నాయి, అపోహలు చాలా ఉన్నాయి, ఏమండి మరి అవసరాలు కూడా చాలా ఉన్నాయి సంఘంలో. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, నేను మీరు ఇంత అవివేకులుగా ఉండటానికి నేను ఒప్పుకోను. మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతారా? మీరు పరిపూర్ణులు అవ్వాలంటే ఆత్మానుసారంగా మెలుగుకోవటమే మంచిది. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, దేవుడు నన్ను మెచ్చుకుంటాడంటే అది పద్ధతి కాదు. 4వ వచనంలో వ్యర్థముగానే ఇన్ని కష్టాలు మీరు అనుభవించారా? పిల్లరా, గలతీలో యేసు ప్రభు నమ్ముకోవడానికి ఎంత కష్టపడ్డారో. మరి మనం ఈ రోజున యేసు ప్రభు దేవుడని చాలా తేలికగా చెప్తున్నాం. అప్పటి రోజుల్లో పిల్లరా, యేసు ప్రభు దేవుడని చెబితే మరణశిక్ష వస్తూ ఉండేది. ఎందుకంటే వాళ్ళకి రాజునే దేవుడు అనాల, ఆ కైసరునే ఏమనాలి? దేవుడు అనాల. ఆ కైసరునే ఏమనాలండి? దేవుడు అనాలి. కైసరు కాదు, నాకు యేసు ప్రభు దేవుడు అంటే ఎవడో ఒకడు పట్టుకెళ్ళి చెప్పి వాడిని అరెస్ట్ చేయించేవాడు. అట్లాంటి పరిస్థితి. అంటే ప్రాణాలకు తెగించి నమ్ముకున్నారు, ఇప్పుడు ఎందుకు వ్యర్థమైన వాటి వెనకపోతున్నారు? మన పరిస్థితుల్లో కూడా పిల్లరా, కొంతమంది ప్రభు దగ్గర రావాలంటే అంత ఈజీగా కదా. మరి వారి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, వారి బంధువుల్లో ఇబ్బందులు ఉంటాయి, వారి సమాజంలో ఇబ్బందులు ఉంటాయి, మరి భార్య భర్తలు అయితే ఒకరిలో ఒకరు మరి అంగీకారం కూడా ఉండకపోవచ్చు కదా. ఇవన్నీ సహించి మనం ప్రభుని సేవిస్తుంది ఎందుకంటే పిల్లరా, ఆషామాషి విషయాల కోసం కాదు, ఏదో అక్కరకు రాని చిన్న చిన్న వ్యవహారాల కొరకు మాత్రం కాదు, ఆత్మరక్షణ కొరకు, నలుగురిని రక్షణలోనికి నడిపించడానికే. ఇది వ్యర్థముగానే ఇన్ని కష్టాలు మీరు అనుభవించారా? అది నిజముగా వ్యర్థమగునా? అది నిజంగా ఏమవుతుంది? వ్యర్థమైపోతుందా? మీరు పడిన కష్టం, మీరు ఎంత కష్టాల్లో ప్రభుని అంగీకరించారో గుర్తెచ్చుకోండి. ఈ రోజున ఎవడో వచ్చి ఏదో జరుగుతుంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? యేసు ప్రభుని ఎలా స్వీకరించారో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రకటన గ్రంథంలో పిల్లరా, ఇప్పుడు మన సందర్భం కాదు కానీ ఎఫెసు సంఘానికి రాసిన ఉత్తరంలో ఏమంటాడు ఆయన? నీవు నీ మొదటి ప్రేమను వదిలితివి. మొదట ఏం చేశావు? మొదటి ఎంత భక్తిగా ఉన్నావు, మొదటి ఎంత తీర్మానంతో ఉన్నావు, మొదటి ఎంత క్రమశిక్షణతో ఉన్నావు. ఇప్పుడు నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదని మరి దీని కొరకు ఎందుకు సనుగుతున్నావు? సంతృప్తి ఎక్కడ పోయింది? నీ సంతోషం ఎక్కడ పోయింది అని ప్రభు ప్రశ్నిస్తే పిల్లరా, మనం ఏం సమాధానం చెప్తామండి?
మనం ఏమి కూడా సమాధానం చెప్పలేము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుని స్తుతిద్దామా పిల్లరా? ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాను, నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను పిల్లరా. ఒకటి 2 వచనాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా మనం చెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మీరు ఎంత మరి కష్టంతో ప్రభుని స్వీకరించారు కదా, అది ఎందుకు మీరు మర్చిపోయారు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? నాకు అది జరగట్లేదు, నేను ఎందుకు భక్తి చేయాలి? నాకు ఇది జరగట్లేదు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను అనుకున్నదేది జరగట్లేదు, నేను ఎందుకు భక్తి చేయాలని ఎందుకు నీరసపడుతున్నావు? దాని కొరకే ప్రభుని నమ్ముకున్నావా నీవు అని పరోక్షంగా పిల్లరా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆత్మరక్షణ ప్రాముఖ్యం పిల్లరా. ఆత్మరక్షణ ఏమిటి? ప్రాముఖ్యం. ఈ ఆత్మ మామూలు విషయం కాదు. ఈ ఆత్మ నిత్య జీవం కలిగింది. ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టబడుతుందేమో కానీ పిల్లరా అండి, ఆత్మ మాత్రము అది నిరంతరం దేవుడితో ఉండాలి. మనిషి జన్మ పిల్లరా అది అశాశ్వతం కాదు, శాశ్వతమైనది. ఏమండి, ప్రభుని నమ్ముకుంటే పరలోకంలో ప్రభుతో ఉంటారు, ప్రభుని నమ్ముకోకపోతే నరకంలో నిత్యము యుగయుగములు కాలుతూనే ఉంటారు. మానవ జన్మ పిల్లరా చాలా ఉత్కృష్టమైనది, అంటే మహోన్నతమైనది. జంతువులు చనిపోతాయి, మట్టికి మట్టి అయిపోతాయి పిల్లలు. పక్షులు చనిపోతాయి, ఏమండి మనకు మంచి రుచికరమైన కూరను ఇంకోటి అయిపోతూ ఉంటాయి. వాటి జీవం అంతటితో ముగించబడింది. కానీ మనిషి అలా కాదు కదా. కానీ మనిషిని ఎవరైనా కోసుకుని తింటారా? ఉన్నారనుకోండి, ఇప్పుడు బయలుదేరారు దుష్టకాలంలో. కానీ అది నేను మాట్లాడలేదు పిల్లరా. మనిషి జన్మకు మరి బాధ్యత ఎక్కువ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? ఎంత కష్టంతో నీవు ప్రభుని నమ్ముకున్నావు ఒకసారి గుర్తు చేసుకో. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు రావట్లేదని నేను ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతానని అంటాం, అది సబబేనా? అది సరి అయినదేనా? దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా 6వ వచనం చదివిండి అమ్మ, చివరిగా 6వ వచనం చదవండి. అక్కడ ఏముందంటే నేను చదువుతున్నాను. అబ్రహాము దేవుడిని నమ్మాడు, హల్లెలూయా, అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. ఇలా చెప్పుకోవాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ మనకు సమయం ముందుకు వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు విశ్వాసంతో వినుటను బట్టే మీరు ఆత్మను పొందుకున్నారు. మీరు విశ్వాసంతో వినుటను బట్టి, అసలు విశ్వాసం కలగజేసిందే దేవుని కృప. ఆ మాట మీకు తెలుసు కదా. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అసలు దేవుని కృప ఏంటంటే నీలో విశ్వాసం పుట్టించటం. అవును, యేసు ప్రభు నాకు సరిపోయిన దేవుడని నీకు ఏమంటే ఆ గ్రహింపు కలగజేయటమే దేవుని కృప. అలాగే మీరు ప్రభువుని నమ్ముకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వ్యర్థంగా ఎన్ని కష్టాలు అనుభవించారా? అది నిర్జముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లరా తనే వచ్చి మనలో ఉంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మగా ప్రభువే వచ్చి, ప్రభు యొక్క ఆత్మయే వచ్చి, క్రీస్తు యొక్క ఆత్మయే వచ్చి మనలో ఉంటున్నాడు. అలాగుననే ఆయన మనల్ని విడిచిపెట్టని వాడుగా అయిపోయాడు. నేను మిమ్మల్ని విడువను, ఎన్నడను ఎడబాయను, లేదంటే నేను మిమ్మల్ని విడువను, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానన్నాడు. పిల్లరా క్రైస్తవులకు ఉండాల్సిన సంతృప్తి ఎందుకంటే క్రీస్తే మనలో ఉంటున్నాడు, దేవుడే మనకు తోడుంటున్నాడు. ఈ లోకంలో ఇటువంటి భాగ్యం ఇంకొకరికి లేదంటే నమ్మండి. దేవుడిని నమ్మని వారికి ఎవరు వారు తోడుంటారండి? ఉంటే దెయ్యం ఉండొచ్చేమో, ఆ దెయ్యం కూడా ప్రయోజనం ఉంటే ఉంటుంది అంతే. ఒక వ్యక్తి పాపాలు చేస్తూ నలుగురిని ఇబ్బంది పెడుతూ తాగి ఏదైనా అల్లరి పనులు చేస్తుంటే వాడితో దెయ్యం ఉంటుంది తప్ప మామూలుగా ఉండదండి. కానీ దేవుడు అలా కాదు పిల్లరా. నీవు నమ్ముకున్న రోజున నీతో పాటు ఉండటానికి పరిశుద్ధాత్మ రూపంలో నీలోనికి వచ్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం ఒంటరి వారం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా నాకు చీకటంటే మహాభయం అండి. నాకు చీకటంటే మహాభయం. కానీ ఈ మాటలు వినగా పిల్లరా, నేను చిన్నప్పుడు సంగతి చెప్తున్నా పిల్లరా, వినగా దేవుడు తోడున్నాడని చెప్పి అన్నప్పుడు కొంచెం చీకట్లో నడిచిపోవడానికి, లేదంటే షాప్కి వెళ్ళడానికి, లేదంటే ఇంకో ట్యూషన్కి వెళ్ళడానికి, ఇంకో దగ్గరికి చేయడానికి పాటలు పాడుకుంటూ ప్రభు నాతో ఉన్నావు కదని వెళ్ళిపోతూ ఉండేవాడిని. వెన్నెలు ఒకసారి ఉండేది, ఒకసారి ఉండకపోయేది. కానీ ఎవరున్నారు నాతో? దేవుడున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నా చీకటనే భయాన్ని తీసివేసింది, నా పాపం అనే భయాన్ని తీసివేయలేడా? అంటే నా పాప ఫలితాన్ని ఆయన తీసివేయలేడా? తీసేశాడు కలవరి శిలువలో. నాకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు, నాకు రావాల్సిన నరకాన్ని తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనానికి వచ్చేది పిల్లల్ని ముగిస్తున్నాను. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మిన వారికి పిల్లరా
విశ్వాసము వస్తుంది. నమ్మటమే విశ్వాసం. ఆ విశ్వాసం దేవుని కృప ద్వారా దొరుకుతుంది. అది కష్టాలను అనుభవించైనా నీవు పొందుకోవాల్సింది, పట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు పోగొట్టుకోకూడాల్సింది ఏంటంటే విశ్వాసమే. ఎందుకంటే పౌలు తన చివరి దినాల్లో చెప్తాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగుని కడమెట్టించాను. ఇంకొక మాట చెప్తాడు, ఏంటది? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసాన్ని కాపాడుకునటమే మనకు ప్రాముఖ్యమండి. ఇదిగో అబ్రహాము తన విశ్వాసాన్ని, అబ్రహామును ఈ గొప్ప వ్యక్తి పిల్లరా, ఆయన కూడా మనలాంటి మనుషుడే. ఏలియా కూడా మనలాంటి మనుషుడే. వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా శోధనలు వచ్చాయి. కానీ పిల్లరా, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. కష్ట నష్టాల సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచారు. అబ్రహాంకి ఎదురైన పరీక్ష మీకు తెలుసు కదా పిల్లరా. నేను ఎక్కువ పొడిగించను కానీ పిల్లరా, ఏమన్నాడు? నీకు ఇష్టమై ఉన్న నీ కొడుకుని అట్టుకొచ్చి నాకు బలిగా అర్పించుము. దేవుడు పరీక్ష చేశాడు అబ్రహాంని. ఆదికాండం 22:1 ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. పరీక్ష అది. పరీక్షని అబ్రహాంకు తెలియదు. పాప నిజంగానే లోబడిపోయాడు. చంపేయడానికి కత్తెత్తాడు. పైనుంచి ఏమని పడింది? అబ్రహామా, అబ్రహామా, నీ చెయ్యి వెనకకి చెయ్యి, చిన్నవాడిని ఏమీ చేయకు, దీనిని బట్టి నీవు నాకు భయపడి వాడవని నాకు తెలుస్తుంది. పిల్లాన్ని ఇవ్వాల్సి వచ్చినా కానీ నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టను. హెబ్రీ పత్రికలో దాని గురించి రాయబడిన మాట మీరు తర్వాత చదువుకోండి పిల్లరా. అబ్రహాం ఏమనుకున్నాడంటే, మాకు ముసలితనంలో, వృద్ధాప్యంలో పిల్లోడిని ఇచ్చిన దేవుడు నేను బలిగా అర్పించేసిన తర్వాత ఆ పిల్లోడిని మరలా మరణం నుండి లేపుతాడని విశ్వాసమట. హెబ్రీ గ్రంథకర్త మాటల్లో చూసారు ఎంత విశ్వాసమో. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కళ్ళు మూసుకొని పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో మనము కూడా దేవుడు ఉన్నాడనియు, తన యొద్దకు వచ్చే వారికి ఆయన ప్రతిఫలం దయచేయవాడని మనము నమ్మాల్సిన పరిస్థితి ఉన్నది. దేవుడు కాకుండా నీకు నాకు ఆశ్రయం ఇంకోటి లేదు పిల్లరా. దేవుడు తప్ప నీకు నాకు ఇంకొక ఆశ్రయం ఏది కూడా లేదు. ఎన్ని కష్టాలు అనుభవించి యేసు దగ్గరికి వచ్చావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి ప్రేమని జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం ఎవరికి వారు సమర్పించుకోండి పిల్లరా. అవును తండ్రి, అవును తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో మాకు భ్రమలు అక్కర్లేదు నాయన, మాకు ఆపోహలు అక్కర్లేదు తండ్రి, మాకు అబద్ధ బోధలు అక్కర్లేదు ప్రభా. మాకు మరి ఇదిగో అక్కరకు రాని ఆ ప్రయోజనం ఈ ప్రయోజనం అక్కర్లేదు నాయన. మా ఆత్మరక్షణ ముఖ్యము తండ్రి, మా ఆత్మరక్షణ ముఖ్యము నాయన, నీకు వందనాలు అని ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు, కనికరం గల దేవానికి స్తోత్రాలు, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు, కనికరం గల తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నా మొదటి ప్రేమ నాకు కావాలి నాయన. నా విశ్వాసం నేను కాపాడుకుంటాను ప్రభు, నీకు వందనాలు. నాకున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనల్లో ప్రభు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షగా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.